వాళ్ళు చెప్పి మాకు కూడా కసిగా ఉంది. కాకపోతే మా నాయకులు ఏమంటారంటే మీరు కేసులు పెట్టండి, చట్టపరంగా వాళ్ళకి ఏ రకంగా శిక్ష పడాలో ఆ రకంగా శిక్ష ఇద్దామా అంటారు. కానీ నేను నిర్ణయం తీసుకున్నామంటే తీసుకుని ఇవ్వట్లేదు సార్. అది ఒక విధంగా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వెళ్ళాలి అనుకుంటాం. దానికి వెరీ మచ్ ఫైన్. కాకపోతే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన వాళ్ళని చంపేశారు, ప్రశ్నించిన వాళ్ళు దొంగ కేసులు పెట్టారు, సామాన్య ప్రజలు భూములు కాకున్నారు. ఎంత అరాచకం చేయాలంటే భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇంత అరాచకాలు చేయగలుగుతాడు అనే విషయం పట్ల ప్రపంచానికి సాధ్యపడిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో విషయం చెప్తాను సార్ మీకు. జగన్మోహన్ రెడ్డి గారు 900 మంది పైన సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నారు ఎవరికైనా కొంచెం అవగాహన. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారి ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది సార్. నిన్న ఈవినింగ్ కలిసాను సార్. కలిసినప్పుడు చిన్న మాట అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత పెద్ద సెక్యూరిటీ శాంతి భద్రతలు ఏమున్నాయి, థ్రెట్ ఏమున్నాయి అంటే అక్కడ కూర్చున్న 10 మంది కూడా షాక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దాడి వెళ్ళిపోవడంలో కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఖనిజ సంపద వేరే వాళ్ళకి అమ్మాలంటే మధ్యలో ఉన్న బ్యారియర్స్ ఉంటారు సార్. మధ్యలో ఎవరైతే బ్రోకర్లు, డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉంటారు. వాళ్ళకి ఏదైతే సొమ్ము చెల్లించాలో జగన్మోహన్ రెడ్డి గారు అందిన సొమ్ములు ఆ సొమ్ము చెల్లించలేదంట. వాళ్ళ నుంచి ఏమైనా ప్రాణహాని ఉంటదేమో అని చెప్పి ఇంకా పెద్ద భద్రత పెట్టుకున్నట్టు సార్. ఇంకా డీటెయిల్ గా నేను ఒక వీడియో చేసి ఆయన చెప్పిన విధానాలు, ఆయన చెప్పిన సారాంశాలు అన్ని కూడా నేను డీటెయిల్ వీడియో చేసి పెడతాను. మీకు క్లుప్తంగా చెప్తున్నా. అంటే ఎంత రాష్ట్రం అంటే రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను కూడా పక్క రాష్ట్రాలు తరలించేసి ఏ రకంగా రాష్ట్రాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు, ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో మనందరం చూసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు ఏదో ప్రతిష్టాపించేలో భాగంగా వాళ్ళు పెట్టుకొని ఇంట్లో ఏ విషయం వల్ల అయిపోతే అది కూడా ప్రభుత్వం మీద వేసి ఏ రకంగా వాళ్ళ కార్యకర్తలు ఉసిగొల్పి ఏదో సృష్టిద్దాము, ఏదో చేద్దామనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మకనే. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఒక్కసారి కూడా జీవితం నిజాలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టి ఈరోజు లేకుండా మళ్ళీ పచ్చి అబద్ధాలు రాష్ట్ర ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఆయనకున్న మైండ్ స్టేట్, ఆయనకున్న మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. బ్రేక్ తర్వాత చర్చకు వస్తాయి. దాని 5 లక్షల వరకు చేయాలని మా వినతి. అలాగే డెవలపర్ కూడా 2022 వరకు ఇన్సెంటివ్ ఉంది, హౌసింగ్ కట్టే వాళ్ళకి ఇన్సెంటివ్ మా కోరిక. దానివల్ల డెవలపర్కి ఎంత అడ్వాంటేజ్ వస్తుందో పర్చేజర్కి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుందని మా ఉద్దేశం. స్టేట్ సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 6% ఉండింది. 6 నుంచి గత ప్రభుత్వం 7.5% చేసింది. ఆ 7.5%ని 5% తీసుకొచ్చే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మీద ఏ విధమైన ప్రెషర్ చేస్తారో తెలియదు. కానీ బట్ డెఫినెట్ గా దాన్ని అది నియంత్రణ తీసుకొచ్చే రెండు ఒకేసారి ఒకేలా చెప్పాను. वाली जॉइन है यार और इन पे और स्मॉल ऑफ थोड़ा కాదే లైక్ కొట్టండి. మీరు థర్డ్ పార్ట్ కోసం సపోర్ట్ చేస్తే థర్డ్ పార్ట్ కూడా తొందరగా పెట్టేస్తారు మైన్క్రాఫ్ట్.
అడ్వర్టైజ్మెంట్ అండి. ఓకే ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా, మా అన్నది చెక్క హౌస్ అంటే పాట పాడింది 1 2 3. నిర్వహించిన సభకు టీడీపీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు. ఆ ఆందోళన ఓకే చూసి ఇప్పుడు తన జన్మ ముందు ధన్యమైందన్నారు షవల్ చంద్రబాబు. తీసుకుని మీరు ఫస్ట్ సెకండ్ పార్ట్కి 18 lakhs 18 లైక్స్ కొడితే మీకు థర్డ్ పార్ట్ తప్పకుండా ఇంకా బాగా తీస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు 18 లైక్స్ కొట్టాలి. ఫస్ట్ పార్ట్ బాగుందో లేదో కూడా చెప్పండి. ఆ షార్ట్స్ చూడండి, షార్ట్స్ ఇంకా చేయండి ఫ్రెండ్స్. అంటే గేమ్ అనేది చేయాలి. నేను ఎంతవరకు బటన్ కొట్టానో అప్పటివరకు పెట్టేస్తున్నాను. ఓకే నాకు బ్లూ కలర్ హౌస్ చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లో. ఇంకొక వాటర్ బకెట్ బ్రదర్తో కాంపిటీషన్ చేస్తున్నా, బిల్డింగ్ కాంపిటీషన్. థర్డ్ పార్ట్లో ఫర్నిచర్ గురించి చెప్తాను, అంటే ఆ వీడియో పెడతాను. థర్డ్ పార్ట్ రేపు సాయంత్రం పెడతాను. సాయంత్రం అయినా పెడతాం, మధ్యాహ్నం అయినా పెడతాం. చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. మా అన్నదైతే 50% అయిపోయిందంట. 50% 99% 99. అదే మిగతా 1% ఫర్నిచర్. నాది 80%. ఊరికే చెప్పాను 80%. నాకు 47 మనసుకు ఆహ్లాదకరంగా ఉందన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులను తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారు. చెప్పింది చూస్తున్నారు. 95 ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. జూబ్లీ హిల్స్ ఇదే దర్శనప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు. వీళ్ళందరూ స్వాగతం పలికారు. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు ఆలోచించారు. తెలుగు వారికి పక్కా ఉంది, అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా ఐసెట్ సిటీని ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తామంటే చూశారు హైటెక్ సిటీని. ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎల్లో లైట్స్ గ్రీన్ లైట్స్ పెడతాను. సెకండ్ ఫ్లోర్ లో అయితే ఎల్లో లైట్స్ పెడతాను. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో 10 లైట్స్ గ్రీన్ లైట్స్ పెడతాను. చెప్పేసి సెకండ్ ఫ్లోర్ లో అయితే గ్రీన్ కలర్ లైట్స్ పెడతాను. థర్డ్ పార్ట్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్స్ కొడితేనే నాకేం అవసరం 10 సబ్స్క్రైబర్స్.
ఇప్పుడు 1 సబ్స్క్రైబ్ అయింది. చేయండి దాంతో పాటు అడ్వర్టైజ్మెంట్ అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 10 ఏళ్ళు ఉన్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగొట్టలేదు. ఇంకా సగమే ఉంది. 20% ఫ్లోర్ 20% ఉంది ఇంకా ఫ్లోర్ కట్టడానికి. 20%లో అయిపోతుంది. ఇప్పుడు 22% అయిపోయింది. సాంబశివరావు గారు, రాష్ట్రంలో ప్రభుత్వం మారినటువంటి ఒక్క నెల రోజుల కాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒకవైపు సమన్వయం పరుచుకుంటూ నెల రోజుల్లో మరి ఈ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆయన వెంటనే పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. వెంటనే రాజధాని అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల చేసి ప్రజెంట్ ఉన్నటువంటి స్థితి ఏమిటి, దీన్ని ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు తీసుకురావడానికి మాకు ఏం కావాలి, దీన్ని ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అవడానికి కారణాలు ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకి చెప్పడం, ప్రపంచానికి చెప్పడంతో పాటు వెంటనే ఆ నివేదికలు తీసుకొని చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి మీరు చెప్పినట్టుగానే కేంద్రంలో కలవాల్సినటువంటి మంత్రులందరినీ కూడా కలిసి ఈ నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి అందజేసి మాకు కావాల్సినటువంటి మాకున్నటువంటి అవసరాలు ఏంటి, కేంద్రం నుంచి కావాల్సిన సపోర్ట్ ఏమిటనేది ప్రధానమంత్రి మొదలు అన్ని అయిపోయింది. 99% అయిపోయింది. రాజధానికి పోలవరాన్ని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే దాన్ని ఆయన గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి ప్రధానమంత్రి మొదలు ఇందాక మీరు చెప్పినట్టుగా మనకి ఏదైతే ఇది ప్రపంచానికి అత్యంత టేస్ట్ అయినటువంటి కాఫీ అని, ఇది చాలా టేస్ట్ అయిన కాఫీ అని ప్రధానమంత్రి వస్తున్నారు. మరి దాన్ని ప్రపంచానికి తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి అవకాశాలు మన ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, మనకున్నటువంటి అవగాహన లేకపోగా రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేశారు. రాష్ట్రం అనే దానికి ఒక ఆదాయం లేదు, 1 రూపాయి ఆదాయం లేదు. జీతాలు ఇంటికి వెళ్ళిపోతే చంద్రబాబు గారు వచ్చిన నెలలోనే పెన్షన్లు మళ్ళీ ఇంటికి ఇవ్వడంతో పాటు జీతాలు మరి ఉద్యోగులు కావాల్సినటువంటి ఎన్ని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం ఒక రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్మోహన్ చేసినటువంటి మొత్తం విధానాలు పక్కన పెట్టి ఎక్కడ ఏం నష్టం జరిగిందో వెతుక్కొని మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, కేంద్రం నుంచి సమన్వయం చేసుకోవడానికి, కేంద్రం నుంచి కావాల్సిన సపోర్ట్ బాగుపట్టుకోవడానికి మరి బాబుగారు చేస్తున్నటువంటి ప్రయత్నం మరి అద్భుతంగా ఉంది. కేంద్రం కూడా దీనికి సపోర్ట్ గా నిలబడుతుంది అనుకుంటున్నాం. మరి ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ వైజ్ ఆయన రివ్యూ చేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో మొత్తం అక్కడ జరుగుతున్నవన్నీ బయట పెడుతున్నారు. ఈ విధంగా అందరూ కూడా ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గతంలో ఇది ఉండేది కాదంతా 1 మ్యాన్ షో. జగన్ రెడ్డి అక్కడ నుండి నేను 130 సార్లు బటన్ నొక్కానని చెప్పాడు. అంటే బటన్ ఒకటే ఒక ప్రభుత్వం చేసే కార్యాచరణ లాగా అయిపోయింది తప్ప ఎవరికి అసలు పని లేదు, మంత్రులు శాఖలు పనే లేదు. ఇటువంటి స్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని నిజమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ తయారు చేసేటువంటి పనిలో బాబు గారికి ఉన్నటువంటి అనుభవాన్ని అందరికీ కూడా చెప్పి ఆయన ఒప్పించి ఒకవైపు అధికారుల్ని, ఇంకొకవైపు మంత్రుల్ని, ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు ఇచ్చి పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అయ్యారు. మరి మొన్న మనం చూసాం 1వ తారీఖు
అందులో ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు పనిచేశారు. 5 సంవత్సరాలు అసలు ఎన్ని కోల్పోయామా? రాష్ట్రం అసలు ఒక్కటి కూడా గాడిలో లేని స్థితి నుంచి అన్నింటినీ గాడిలో పెట్టుకొని తమాషాగా ఉంది. చూసే ప్రయత్నం మరి బాబు గారి నేతృత్వంలో జరుగుతా ఉంది. అంటే ఫౌంటైన్ లాగే లేదు. రాష్ట్రానికి మేలు చేయాలనుకునే వాళ్ళు మరి ఎలా కట్టాలి రాష్ట్రాన్ని విధ్వంసం నాకు చూసావా ఎలా ఉందో? ఎలా ఉంటాయి అనేది మనం చేతనీయంగా 5 సంవత్సరాలు పక్కన కొట్టేసి కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది, అభివృద్ధి సాధిస్తుంది అనే దానికి ఒక నమ్మకం చూడటమేనా? తప్పకుండా నేను సార్, నెక్స్ట్ సైడ్ ఈసారి అంటే కొన్ని రోజుల తర్వాత మీరందరూ కూడా రేపు ఆర్డర్ చేస్తాను. ఈరోజు చాలా మంది దళిత వర్గాలకు ఏం కావాలి, దళిత యువత ఏం కోరుకుంటుంది అంటే ఎప్పుడు చూసినా ఇల్లు ఇవ్వటం, వేరే ఇవ్వటం, ఆసామానం ఇస్తామని కాదు. ఒక మంచి దానికి నాకు కూడా బయట వర్షం కదా, ఎవరు రాలేరు కూడా. ఒక ఈవెంట్ పొలిటీషియన్స్ అవ్వాలంటే కూడా ఒక మంచి పరిణితి చెందిన వాళ్ళతో ట్రైనింగ్ కూడా ఇప్పియాలి సార్. అది కూడా ఫైనల్ టచ్ ఇది ఒక చిన్న బ్రేక్ తీసుకొని చేస్తాం. బిల్డింగ్ కి కార్పెట్ సాధించి మరో స్థానాన్ని తన ఖాతాలో ఏవే నాకు సంబంధించిన ఐటమ్స్ కనిపిస్తోంది. అందులో భాగంగానే తాను నాగేందర్ని టార్గెట్ చేసి అనర్హత రేటు వేయించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. నాకు బెడ్రూమ్ పెట్టుకుంటారు. ఆక్షేపించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి ఏమీ తెలియకుండానే సంబంధాల చాటింపు వేయడం, వైద్యం పట్ల ఏమాత్రం అవగాహన లేదన్న వాస్తవాన్ని బోధిస్తోందని ఆయన అన్నారు. దానిపై సమంత వాదనకు దిగినట్లుగా పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది. ఈ డిబేట్ లో గ్రామీ విన్నర్ రికీ కేసు కూడా నోరు చేసుకున్నారు. డాక్టర్ రూట్ గా మాట్లాడి ఉండవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం రాదు కాదని నొక్కి వక్కాడించాడు రికీ కేసు. వాళ్ళు చపాతీ తింటున్నారు కాబట్టి చపాతీ నానబెట్టి డబ్బాలో పెట్టేస్తే ఇల్లు మారినప్పుడు ఇంట్లో వస్తువుని అదే కలిపినట్టు నేను కలుపుతా. నాకు వాళ్ళు తింటున్నారు అనిపించింది. ఒక్క చపాతీ చాలు, 2 చపాతీలు అనవసరం. వాడు బిల్లుకి తీసుకొస్తాడు. హాయిగా స్నాక్స్ చపాతీ 2 పెట్టాను. నేను స్నాక్స్ చపాతీ పెట్టాను. ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటారు. స్లాబ్స్ పెడితే బాగుంటుంది. అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలను పోషించారు. అన్న సౌండ్ తగ్గినన్నా ఏం వినబడట్లేదు మాకు. మోదీ వికసిత భారత్లో తెలుగు జాతి మొదటి స్థానంలో ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. తెలుగు జాతి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానన్నారు సీఎం చంద్రబాబు. 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంటుంది. ఫౌంటైన్ చేశాను కానీ నీళ్ళు వస్తున్నాయి రా, బయటకు వస్తున్నాయి. మంచిది. ఏం చేయాలి? లోడ్ చేసుకో. ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్గా ఉంటారు. అందులో 35% పేదవారు ఉంటారని నేను ఆలోచిస్తున్నా. ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యమన్నారు. హైటెక్ సిటీప్పుడు కంప్యూటర్ సిటీ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సిటీ కూడా వాళ్ళ పిల్లలు ఏడు పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బులు ద్వారానే పెడుతున్నారు.
పాపీస్ కదా, రెడ్ పాపీస్ పాపీస్ తీసుకొని ఒక పాట్ తీసుకుంటాం. ఒరే నాకు మాత్రం ఫోన్ తినొద్దు ఏమొద్దు క్లియర్ చేసుకోవద్దు నువ్వే. పూర్తిగా రాసుకోవడం మానేసింది అమ్మాయి లక్ష్యాలు గుణింతాలు రావాలి, హిందీలో తెలుగులో గుణింతాలు రావాలా, ఉర్దూ రావాలా, కానీ పదాలు రాయలేదు. రేపు నుంచి ప్రాక్టీస్ చేసుకుని పైన రాయి. కొంచెం లిక్కి నా ఫౌంటైన్ తీసేయి. తీయలేండి, నువ్వే తీసుకోవాలి. నేను తీయలేను రా. ఫౌంటైన్ అసలు ఫౌంటైనే లేదే. ఇంటి ముందు చూసా విండోలో. వెనక పెట్టాను. మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరీక్ష రావాలని చెప్పారు. ఈరోజు తెలుగు జాతి ఉద్యోగం చేసిన చర్యలు తీసుకోవటం లేదు. నీటిని అధికంగా వృద్ధి చేస్తున్నారు. ఏ వస్తువైనా ఉచితంగా లేదా ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటే దుర్వినియోగం చేయడం మానవ నేరం. ఇప్పుడు ఈ సూత్రం నీటికి వర్తిస్తుంది. ఒకప్పుడు నగరంలో 100-200 గజాల స్థానంలో ఒక ఇల్లు మాత్రమే ఉండేది, ఒక కుటుంబం మాత్రమే ఉండేది. అదే స్థానంలో అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతున్నాయి. నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాశయాలు అడుగుతున్నాయి. వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలో ఇల్లు నీటి కొరతకు వేదిక కావాలి. ప్రస్తుతం నీటి కోసం 2000-3000 అడుగుల వరకు భూమి నీటిని తోడుకోవడమే తప్ప తిరిగి నీటిని సంరక్షించుకోవాలన్న బాధ్యత నల్లాల నుంచి వచ్చిన నీటిని విచ్చలవిడిగా వాడాలన్న నిబంధన పాటించేవాడే లేదు. ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకునే ఇప్పటికైనా ఈ వానాకాలంలో భూమిపై పడ్డ ప్రతి చుట్టను భూగర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని ప్రజలే తీసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఇలాంటి నాయకులే పాలించాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట వినే పరిస్థితిలో ఉందని అనుకుంటున్నాం. మనం డిబేట్ కండక్ట్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నాము, మెసేజ్లు వస్తుంటాయి. సార్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని పర్మనెంట్ మాజీ ముఖ్యమంత్రిగా చెప్పండి సార్ అని 10-15 మెసేజ్ పెడుతున్నారు. యాక్చువల్గా మనం అలాంటి ప్రోత్సహించకపోయినా కాబట్టి అలాగే ఉంటాయి. ప్రజలు అనుకుంటే అలాగే జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఏదేమైనా సరే చట్ట ప్రకారం వెళ్ళాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుకుందాం సార్. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా కానివ్వండి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని లేదా ఆర్థిక స్తోమత లేని వాళ్ళని దయచేసి చిన్ని చెట్లు కొట్టేయడం కానివ్వండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయడం కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని భయపెట్టడం కానివ్వండి దయచేసి చేయొద్దండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట్, వారికే అప్పచెప్తాం తప్ప దయచేసి ఇక్కడ తప్పు జరిగితే మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ రెండు పార్టీలకు, భాగ్యరావు గారిని పెద్దవాళ్ళు కూడా ఉంది సార్. ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ అటువంటి ప్రోత్సహించకండి. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న యామిని మేడం, అలాగే భాగ్యరావు గారికి, బద్రూర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ CPM 95 2024 కాదు, CPM 95 ఏ విధంగా పనిచేస్తాడో అదే విధంగా పనిచేస్తారని నిన్నే చెప్పాను. ఆ రోజుల్లో మీరు గతంలో చూస్తారు. అది వీటిని ఎక్కువగా పొందకుండా ఇంట్లో నిర్మించుకుని ఎప్పుడు గంటల చర్యలు వినియోగిస్తున్నారు. సాగు బైకులు సైకిల్ తిరిగే సమయంలోని సగటున 10 నుండి 30 లీటర్ల నీరు వినియోగమవుతుంది. క్రమం తప్పకుండా పైపుల లీకేజీలను పరిశీలించుకోవాలి. ముఖాలు చేసి వినియోగిస్తే స్నానం చేసిన ప్రతిసారి ఆదా చేయవచ్చు. వర్షపు నీటిని భూగర్భంలో ఇంకించి చుక్క నీరు వృధా పోకుండా ఒలికి పెట్టి అవసరం ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు ప్రతి ఇంట్లో నీటి ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. నేటి పరిస్థితుల దృష్ట్యా ఇళ్లలో ఇంకుడు గుంటలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తులో నీటి ఎదురు ఏర్పాటు బెడ్రూమ్
ఓకేరా జస్ట్ టైం ఎంత ఇన్వెస్ట్ చేయాలని బెడ్రూమ్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ స్టెప్లో సక్సెస్ గుండెలో పెట్టుకోవాలి, తలకెక్కుకోవాలి. అంటే ది సెంటర్ ఆఫ్ మై సక్సెస్. మీరు మీ లైఫ్ పార్ట్నర్ కోసం వెళ్తున్నారా? అయితే పెళ్లి సంగతి మొదలు పెట్టేది. ఎందుకంటే తెలుగు శారీ.com చెరగిడేమది. రోజుల్లో కానీ అతని గురించి ఎంత ప్రశ్నించారా బాబు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్స్ పెడుతున్నాయి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే జస్ట్ చూస్తుంటే ఇక్కడ ఎందుకు విండోస్ పెట్టలేదు? అది ఊరికే విండోస్ నాగారం మండలంలోని కొండాయి మల్యాల ఐలపూర్ గ్రామాల మధ్య పైకి ఇదే పైకి ఎలా వెళ్ళాలి? బోర్డులు కొట్టుకో ఇదే ఫౌంటైన్, ఇది ఫౌంటైన్ అని. ఇవన్నీ కావాలి కదా. నా ఫౌంటైన్ కట్టిస్తావా? అదే మరి జన్మభూమి, అదే మారిగా నేను చేసిన మూడాలు మీరే ఎక్కువగా అది హెల్ప్ చేయకూడదు, ఆ రోజు అది నువ్వే కట్టుకోవాలి. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ మారిందో విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు తీసుకో. 5:30 ఫ్లైట్ ఉంది, వారు వెళ్ళిపోవాల్సిందే. అవును ఈ బ్లాక్స్ తీసుకో, వెళ్ళిపోతాయి. ఈ బ్లాక్ తీసుకో, కేరళలో ఉంది దానికి ఈ బ్లాక్ టైం లేదు కదా దాంట్లో 5 నిమిషాలు అయిపోయింది పెట్టేసాను. పడేసాను కదా అక్కడ. ఇలా గ్రాస్ పెట్టావు కదా అక్కడ పడేసా. ఫస్ట్ మంత్రులు కూడా విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంత మంత్రులకు ఓవర్ బర్డెన్ అయిపోయింది, అది విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. ఓకేనా, వెళ్ళిపోతాయి. ఒకవేళ వాటర్ ఒకవేళ మిస్టేక్ ఎక్కడైనా పెట్టేసామంటే అక్కడ పెట్టి ఓన్లీ ఇండియన్ రెయిన్ వాటర్ కాకుండా కాలనీలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ కాలనీ నీళ్ళు ఆ కాలనీలో ఉంటాయి, ఆ ఇంటి నీళ్ళు ఆ ఇంట్లోనే ఉంటాయి, ఆ గ్రామం నీళ్ళు ఆ గ్రామంలోనే ఉంటాయి. అట్లా మనము నీళ్ళ మీద ఒక వాటర్ ప్లానింగ్, వాటర్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి విధిగా పౌరుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలా, పౌరులు కూడా దీనికి స్పందించాలి. లేకపోతే మనం నీళ్ళ లేని దేశంలో ఉండాల్సి వస్తుంది. వాటర్ ఈజ్ లైఫ్ అని అందరికీ తెలుసు. వితౌట్ వాటర్ 2 లైట్స్ ఒక 1 లైట్ కొట్టండి. ఇక్కడ కొంచెం గ్రాస్ పెడతాను, మరి ఇప్పుడు కొత్తగా వచ్చే కమిటీ చెర్రీ లీవ్స్ పెడతాను, కొంచెం బాగుంటుంది. ఎలాంటి అభివృద్ధి టెక్స్చర్స్ కొంచెం లైట్గా బాగుంటుంది. చెర్రీ లీవ్స్ ఈ వీడియో నచ్చకపోతే కామెంట్ చేయండి. ఓకే ఇదే ఓకే. ఏమొద్దు 1,000 plus faculty, 600 plus PhD, industry driven skill. KL, D2D University. టైం ఎందుకు వేస్ట్ హర్ని ఇది అయిపోయిందా? ఫర్నిచర్ ఏం అవసరం లేదు, నేనే టైం పాస్కి పెట్టుకున్నా. టైం పాస్ అవ్వడం లేదని పెట్టుకున్నా. ఇంక నేను వెళ్ళిపోతా, బాయ్. Student activities ahead. CRT ఇక్కడ training, వెళ్ళిపోండి. flexible curriculum. ఇక్కడ సిట్టింగ్ టేబుల్ చేసుకొని కూర్చుంటా. అది బాల్కనీలో ఒక సీట్ లాగా చేసుకున్నాను. ప్రశ్నలు సూటిగా ఉంటాయి. లిబర్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాల్సి ఉంది. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ గాలి పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా వివక్షణ
మీరెందరు ఇచ్చారు తెలుస్తావా నీ దగ్గర ఉంటాయి కదే క్రియేటివ్లో ఉన్నా క్రియేటివ్లో ఉంటే ఇన్స్టెంట్ కనపడదా కనిపిస్తుంది చూసుకో అక్కడే ఉంటుంది నాకు కనపడలేదు ముందు లేదు సిట్టింగ్ టేబుల్లో నాగపల్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్లారు. ముందుగా జూబ్లీ హిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు వెంట కదిలారు. పూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలికారు. జై బాబు జై జై బాబు నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బోనాలతో స్వాగతం పలికారు. కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఇక్కడుండే నాయకులందరికీ మీ అందరికీ ఉపయోగిస్తున్నారు. 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పార్టీ ఉండాలా లేదా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరూ కూడా తీసుకొస్తాం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడుంటుంది. విభజన కంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన ఒక రాష్ట్రాల్లో జరిగింది. అనేక రాజకీయ మార్పులు చేర్పులు వచ్చాయి. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ వ్యత్యాసం ఇంకా లైటింగ్ పెట్టలేదు లోపల త్వరగా పెట్టు త్వరగా పెట్టుకో. విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వస్తుంది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణతో ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసింది. ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా గట్టించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలని ఏం లేదు డబ్బులు ఏం లేదు ఏం లేదు అంతే. అవును కట్టుకో కట్టుకో. మెట్లు ఓకే అది నా హౌస్లో రిలాక్స్ అవుతూ చూస్తున్నాను. ఇంతకీ ఎవరు నీ ఇంట్లోకి వెళ్తున్నట్టు కనిపించింది. వండరింగ్ ట్రేడర్ ఏమో
ఈ క్రమంలో ఒక్కసారిగా అవునా? అవును, నీ ఇల్లు బయట నుంచి కొంచెం బాగాలేదే, చూస్తున్నాను బయట నుంచి. అడ్వర్టైజేషన్ హరిణి, నువ్వు ఎక్కడున్నావు? గేమ్లో అదే గేమ్లో ఏం చేస్తున్నావు? నీ ముందే వాళ్ళని ఉన్నావా? నువ్వే నేను ఎక్కడున్నా? నేను హౌస్లో ఉన్నా. దయ్యం వచ్చింది. అదే అలానే ఉంటుంది దయ్యాలు. కాసేపు అలానే ఉన్నామంటే ఆ దయ్యం నీ లోపలికి వెళ్ళిపోతుంది, నువ్వు కంట్రోల్ చేయలేవు. వాడు వెళ్ళిపో, వెంటనే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపో. మళ్ళీ నీ క్యారెక్టర్ కంట్రోల్ చేసుకుంటా. వెళ్ళిపో. నేనే ఊరికే నేను కూడా జోక్ చేశాను. సరే కానీ నా రూమ్ చేస్తాను. మహబూబ్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు చెన్న, జిఎంఆర్ అనిరుద్ధితో కలిసి సందర్శించారు. ఆసుపత్రికి సంబంధించిన మ్యాప్ను నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలు ఆసుపత్రుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తొమ్మిది సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని ఉమ్మడి జిల్లాలోని విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సమగ్ర సమితి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి. ఈ టీచింగ్ రాష్ట్రానికి సంబంధించి శాంక్షన్ కింద రాబోయే కాలంలో మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ ప్రతి సంవత్సరం ఆ ఇంటికి 200 పెంచాలని చెప్పి కనెక్ట్ చేసుకోలేదు. ప్రభుత్వ కృషి ఎలా ఉంటే బాయ్ చెప్పే సర్కార్ దవాఖానాలు కనుకరకొని బాగుంది. అదే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఓకే, ఇంక నేను కూడా వెళ్ళిపోతున్నా. బాయ్. ఏంటమ్మా 10 minutes ములుగు జిల్లాలో అభిషేక్